అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 1 అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి మనం వచ్చినప్పుడు జేఈఈ మెయిన్ రిజల్ట్ వచ్చాం. ఆ రోజు దుర్గా సుప్రభ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఉన్నంలో సాధించి స్టేట్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈ మెయిన్ 2 సెషన్స్, జనవరి, ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs రిటర్న్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది, సాధించడం జరిగింది. మరి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఆ తరఫున, స్టాఫ్ తరఫున, పేరెంట్స్ అందరి తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. 2.5 lakhs చేసి ఆ ఎగ్జామ్స్ రాస్తే అడ్వాన్స్ దాంట్లో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే అది తెచ్చుకోవడం జరిగింది. ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇక అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే షాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వై ప్రవచన ఆల్ ఇండియా 54th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 76th ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ ఆల్ ఇండియా 82nd ర్యాంక్. ఇలా 100 లోపు 9 ఆల్ ఇండియా ర్యాంక్స్ భాష విద్యార్థులు సాధించుకోవడం జరిగింది. 200 లోపు 21 ర్యాంక్స్, 500 లోపు 53 ర్యాంక్స్, 1000 లోపు 93 ర్యాంక్స్, 2000 లోపు 126 ర్యాంక్స్, 5000 లోపు 235 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. మరి వీళ్ళందరూ మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో, మంచి సభ్యుత్వ వాతావరణంలో పిల్లలందరినీ మా స్టాఫ్ గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, వారి కోచింగ్ జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా చక్కగా స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం డౌట్స్ని అన్నీ క్లారిఫై చేస్తూ సాధించిన ర్యాంక్స్ ఇవి. ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక ముందు కూడా రాబోయే పోస్ట్ పోయిన నీట్ ఎగ్జామ్, ఆ నీట్ ఎగ్జామ్లో కూడా స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఆ రిజల్ట్ వచ్చినా కూడా వెళ్ళి తెలుస్తాం. ఆ రిజల్ట్లో కూడా గుంటూరు విద్యార్థిని తద్వారా మన స్టేట్, ఇండియా ఈ గొప్ప సక్సెస్లో భాష్యం పాత్రలో ఉందని తెలియజేయడానికి మరి సగర్వంగా తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన కష్టపడి సాధించిన స్టూడెంట్స్ ఒకరి శుభాకాంక్షలు తెలుపుతూ, దీనికి సహకరించిన పేరెంట్స్ మరి భాష్యం మీద నమ్మకంతో 6th నుంచి 11th ర్యాంక్ వచ్చిన దుర్గా సుప్రభాత్ 6th నుంచి చదివాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా 6th నుంచి ఐఐటి ఫౌండేషన్లో రామశేషులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు చక్కగా మన స్టాఫ్ కోఆపరేషన్తో మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. నమ్మకంలో జాయిన్ చేసిన తల్లిదండ్రులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు. సహకరిస్తున్న స్టాఫ్ అందరికీ పేరు పేరున మరి ఆనంద సంవత్సరంలో, ఆనంద ఆధ్వర్యంలో స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకే ర్యాంకులు వచ్చినంత ఆనందంగా మరి చూస్తూ పనిచేస్తున్నారు. కాబట్టి
అందరం కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 1న జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈ అడ్వాన్స్డ్ గురించి చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పరీక్షల్లో కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా నిర్ధారించబడింది జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్. భారతదేశంలో 23 ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా కేవలం 23 ఐఐటీలే ఉన్నాయి. వాటిల్లో 18,160 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రవేశానికి గాను జరిపేటటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ అనేటటువంటి ఎగ్జామినేషన్. ఈ జేఈ అడ్వాన్స్డ్లో ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే టాలెంట్తో పాటు స్టూడెంట్కి నిబద్ధత, అలాగే ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరీక్షని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. భాష్యం 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం ద్వారా ఒక చదువే కాకుండా వాటితో పాటు పరీక్షలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని కూడాను వాళ్ళలో నింపడం ద్వారా ఈ సంవత్సరం 2026లో జరిగినటువంటి పరీక్ష అన్ని జేఈ పరీక్షల్లో కూడాను టఫ్గా చెప్పబడుతున్నప్పటికీ కూడా మా విద్యార్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 34వ ర్యాంకుని సాధించడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విజయం సాధించడానికి వెనకాల స్టూడెంట్ యొక్క కృషి, మా ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మా చైర్మన్ గారి యొక్క ప్రోత్సాహం ఇవన్నీ ఉండటం వల్ల ఈ రిజల్ట్ని సాధించబడింది. కాబట్టి ఈ విజయాలు గత కొన్ని సంవత్సరాలుగా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడాను భాష్యం ఓపెన్ కేటగిరీలో జేఈ అడ్వాన్స్డ్లో కానీ జేఈ మెయిన్లో కానీ అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూనే ఎంతోమంది విద్యార్థులకు, తెలుగు విద్యార్థులకు ప్రేరణగా నిలిచేటటువంటి రిజల్ట్స్ని భాష్యం ఐఐటి జేఈ అకాడమీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను ఈ తెలుగు రాష్ట్రాలకు భాష్యం విద్యా సంస్థలు అందించబోతున్నాయని చెప్పడానికి ఎంతో గర్వపడుతుంది. కొంచెం గట్టిగా